హాయ్ అండి అందరికీ. మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా ఈరోజు నా డ్యూటీ ఉందండి. సడన్గా మా బాస్ ఎందుకో ఫోన్ చేసి నైట్ షిఫ్ట్ రమ్మన్నారు. అంతా రాముల వారి దయ అనుకుని దగ్గరలో ఉన్న రామాలయం టెంపుల్ ఎక్కడుందని చూశాను. ఏ నెంబర్ బస్ ఎక్కాలి, ఏ స్టాప్కి వెళ్ళాలని. వెంటనే ఇంకా 59 ఎక్కేసి వెళ్ళిపోమని చెప్పింది. 15 మినిట్స్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఇంకా మనం ఎందుకు ఉంటామండి, రాముల వారి దగ్గర నుంచి పిలిపొచ్చినాక గబగబా స్నానం చేసేసి తల స్నానం చేసి వచ్చేసానండి. మనకి రామకోట రాయడం ఒక అలవాటు అండి. స్నానం చేసిన తర్వాత ఒక 5 లైన్లు కానీ 9 లైన్లు కానీ అలా రాస్తాను టైం బట్టి. ఇంకా వెంటనే బయటకు వచ్చి సూర్య నమస్కారం చేసుకుని ఈ గ్రీనరీని చిన్న క్లిప్ ఒకటి తీసుకున్నానండి వెళ్ళేదారిలో. వెంటనే బస్ స్టాప్కి వచ్చేసాను. 59 నెంబర్ బస్ చూశాను. ఓకే అండి. బస్ డ్రైవర్ శరవేగంతో వెళ్ళిపోయారండి. ఇక దిగిపోయానండి రామాలయం గుడి దగ్గర. ఆ క్రాస్ అవుతున్నాను అంతే. కాసేపట్లో మన రామాలయం దగ్గరికి వచ్చేస్తామండి. ఇదేనండి మన రామాలయం. దగ్గరికి వెళ్ళి నాకు చూస్తాను. ఇంక 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను ఈ టెంపుల్కి ఫ్యామిలీతో. చూడండి, తమిళ వాళ్ళు స్థాపించారండి. 1946లో స్థాపించినట్టు అక్కడ ఒక శిలాఫలకంలా ఉందండి. అందులో చూపించారు. ఇదేనండి మన రామాలయానికి ఎంట్రన్స్. ఇంతకుముందు పెద్ద చెట్టు ఉండేది, మర్రి చెట్టు. కొంచెం కటింగ్ చేసినట్టున్నారు. ట్రిమ్ చేస్తారండి ఇక్కడ, అంతే. మొత్తం తీసారు చెట్లనేమి. ఇక్కడ కాళ్ళు లోపలికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కునే ప్లేస్ అండి ఇది. చక్కగా కాళ్ళు కడుక్కొని అక్కడ మనకి ఈ దీపాలు పెడతారు కదండి, అవి కొనుక్కోవాలండి అక్కడ. మన రాగానే మన వినాయకుడు విఘ్నేశ్వరుడికి దండం పెట్టేసుకున్నామండి. స్టార్టింగ్ లోనే ఆయనే ఉన్నారు ఎదురుగా. ఇంకా తర్వాత ఈ సాంబశివుడు అండి, నందీశ్వరుడు, చక్కగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, శ్రీవల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్య స్వామి వారండి, దక్షిణామూర్తి స్వామి వారండి ఈయన. ఇప్పుడు అమ్మవారు దుర్గా అమ్మవారు. ఇంకా మన బాస్ అండి, జై శ్రీరామ్. ఈరోజు మా బాస్ ఫుల్ బిజీ అండి. ఇంకా రాముల వారి భజనలో ఉంటారు. ఇంకా ఆయన పరవశంగా, ఇంకా మనం చెప్పలేమండి. ఇంకా అలా ఫుల్ హ్యాపీ అనమాట. అలా మన బాస్ దర్శనం చేసుకుని ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయామండి. చూడండి ఎంత అందరూ 90% తెలుగు వాళ్ళేనండి. చాలా అంటే చాలా క్రౌడ్ వస్తుంది. కళ్యాణం చేశారండి ఒక సైడు. మన దర్శనం కోసం వెయిటింగ్ అయినండి. నేనే కాదండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదేంటో తెలియదు. నేను వెయిట్ చేసే కొద్దీ దేవుడిని చూడాలని కోరిక బాగా పెరుగుతూ ఉంటుంది. ఒకసారి క్రౌడ్ చూడండి. హోమం కూడా చేస్తారు, చిన్న హోమం అక్కడ పక్కన. ఇక్కడేనండి 46 రాశారు. క్లోజ్అప్లో చేసి చూశాను. ఇంకా మాటలే ఉండవండి, అంత రామనామే. జై శ్రీరామ్.